వైసీపీ అధికార ప్రతినిధులు అంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ భయపెట్టాలన్నటువంటిది లేదా ఒక్కసారన్న జైళ్లలో పడేయాలన్నటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం ఆలోచన. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏ కేసులు పెడుతున్నారో కూడా చెప్పకుండా అరెస్టులు చేసి తీసుకురావడం. కారుమూరి వెంకటరెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, సుదీర్ఘకాలం నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. తను ఈ టీవీ డిబేట్స్లో వాటిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో తను ఉంటూ ఇక్కడ సొంతది ప్రకాశం జిల్లా, అక్కడ హైదరాబాద్లో ఉంటూ తన వృత్తి వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అకస్మాత్తుగా తాడిపత్రి పోలీసులు అక్కడికి వెళ్ళారట. తాడిపత్రిలో ఏ కేసు నమోదు చేశారో, ఎందుకు అరెస్ట్ చేశారు, మామూలుగా మొన్ననే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలా, ఆ నోటీస్కి రీజన్ చెప్పాలి. ఇంకోటి ఒకవేళ కనుక ఏదన్నా ఇంటర్వ్యూలు మామూలుగా మర్డర్లు ఇట్లాంటి వాటిట్లో అయితే అరెస్ట్ చేసేటప్పుడు నోటీస్ ఇవ్వడం ఒక ఆస్పెక్ట్. నువ్వు మీడియానో సోషల్ మీడియాలోనో అంశాల మీదనైతే ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి పార్టీ వారిని నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుని ఆ పైన అరెస్ట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేయాలి. కానీ అట్లాగా కాకుండా ఏమీ చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. తద్వారా ఇలాంటి అరెస్టులు మేము చేస్తాం, అదే వైసీపీ టైంలో చేస్తే రాక్షసత్వం, మేము చేస్తే అది అద్భుతం అన్నటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.